అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా గోడు అంటే విడుస్తా ఉన్నారు. వారందరికీ న్యాయం జరగాలని వారిని ఈ కూటమి విధానం మీ కార్యకర్తల కోసం మీరు అర్హులైనటువంటి వారిని పక్కన పెట్టినటువంటి విధానం ఈ రోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో 3వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షకు సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి తప్పులు చేసిన నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అవకతవకలు చేసిన నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. ఆహ్వానిస్తున్నాను. షర్మిల మదనపల్లె నుంచి ఆమె రావడం జరిగింది. ఆమె మొదటి రోజు నుంచి కూడా ఈ పోరాటంలో కలిసి భాగస్వామిగా ఉంది. అలానే చిత్తూరు జిల్లా నుంచి ఏకాంబరం గారు ఈ నిరసన దీక్షకి విచ్చేసినట్టు వీరందరికీ సంఘీభావం తెలపడానికి మన ముందుకు వచ్చినటువంటి మన జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలానే అనేక మంది నాయకులు మన నిరసనను బ్లాక్ బెలూన్స్ను వదిలిపెట్టి ఈ నిరసనను ప్రారంభించవలసిందిగా ఓకేనండి. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. రాజీనామా చేయాలి నారా లోకేష్ వెంటనే. నారా లోకేష్ డిఎస్సీలో అక్రమాలు చేసిన నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీలో అక్రమాలు చేసిన నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. డిఎస్సీలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చేసినటువంటి పరిస్థితుల్లో విధి లేక గత్యంతరం లేక అనేక సందర్భాల్లో అనేక విధాలుగా ఇటు డిఎస్సీలో మోసపోయినటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వాళ్ళకు తోడు మేధావులు అందరూ కూడా సంఘీభావం ప్రకటించి నిరసన ప్రదర్శనలు చేసినా సరే ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా మొండిగా ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో ఈ రిలే నిరాహార దీక్షలు 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. 6, 7, 8 తేదీల్లో నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గంతో సహా 11 నియోజకవర్గాల్లో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్షలు బ్రహ్మాండంగా జరిగేటువంటి పరిస్థితి. వేలాది మంది ఇప్పటికే జిల్లాలో జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్యేకించి నెల్లూరు నగర నియోజకవర్గంలో సోదరుడు శాసనమండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు 3 రోజుల పాటు బహుశా ఈ జిల్లాలో కనీ వినియోగినటువంటి రీతిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. అయితే లోకేష్కి కానీ చంద్రబాబుకి కానీ ఎప్పుడు కూడా ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసనలు పెద్దగా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళకి నిరసనలతో తోలు మందం ఎక్కిపోయింది కాబట్టి నిరసనతో ఆ తోలుని కాస్త రుద్ది శుభ్రపరిచి వాళ్ళని ఏదన్నా మందగా ఉండేటువంటి దాన్ని సన్నగెలాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టాం. 10వ తేదీ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మేము అడిగేటువంటి ప్రశ్నలకు ఒక్కదానికి కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏదైతే జీవోలు విడుదల చేశారో 447 దాని మీద దగా పడ్డాము అని చెప్పని ఒక పక్క నిరుద్యోగులుగా ఉన్నటువంటి డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్నా దాన్ని మరలా 56 జీవో తీసుకొచ్చి చేసినటువంటి పొరపాటును సరిదిద్దినట్టుగా చంద్రబాబు నాయుడు నటిస్తూ
ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్ళినా సరే ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఒక్క డిఎస్సిలో అవకతవకలు పాల్పడడానికి, డిఎస్సిలో పాల్గొన్నటువంటి అభ్యర్థులు అన్యాయం చేయడానికి మాత్రమే ఈ చీకటి జీవోలను విడుదల చేసినట్టుగా స్పష్టమవుతుంది. అధికారులు మాత్రం మేము ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం నడుచుకున్నామని చెప్తున్నారు. మేము స్పష్టంగా అడిగేది, ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనలనే తప్పు అని చెప్పేటప్పుడు అనేక రకాలైనటువంటి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని చెప్పి బయట వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే ఆ ప్రక్రియలో భాగస్వామి అయ్యాడో ఆ వ్యక్తికే ర్యాంకులు వచ్చినప్పుడు పేపర్ లీక్ అయినట్టుగా భావించాలనా లేదా అనేటువంటిది ఈరోజు పాపం డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు గళమెత్తితే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. చీకటి జీవుల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఎందువల్ల మీరు పనికిరానటువంటి ప్యాకాట్ని ఇట్లన్నింటిలో చేర్చారు అంటే నిన్న పాపం రూరల్ ఎమ్మెల్యే గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆయన చెప్పాడు, ఒక బ్రిడ్జి గేమ్కి సంబంధించి కనుక ఎవరికైనా అభ్యర్థిని ఎంపిక చేస్తుంటే నేను రాజీనామా చేస్తానన్నాడు. నిన్నటి నుంచి మేము సవాల్ విసురుతున్నాం. సరే, శ్రీధర్ రెడ్డి బ్రిడ్జి గేమ్లో ఎవరు ఎంపిక చేయలేదు, రాజీనామా చేయబడలేదు. ముఖ్యమంత్రి గారు బ్రిడ్జి గేమ్ని ఆ జీవోలు విడుదల చేయడం తప్పని మీరు ఒప్పుకున్నట్టే కదా. మీరు అన్న మాటలో అర్థమైంది, బ్రిడ్జి గేమ్కి సంబంధించి ఎవరికి అవకాశం ఇవ్వలేదు అన్నారు. అవకాశం ఇచ్చేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి చంద్రబాబు చేశాడా లేదా అనేటువంటిది స్పష్టంగా అర్థమైపోయింది. ఇచ్చినటువంటి జీవోలో జీవోఎంఎస్ నంబరు 4లో ఏదైతే ఉందో స్పష్టంగా ఆ గేమ్ ఉంది. కాబట్టి లేనిపోయినటువంటి ఈరోజు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చెప్తున్నాడు, ఈ బోగస్ అసోసియేషన్లు, బోగస్ సర్టిఫికేట్లు, గోల్డ్ మెడల్ వచ్చినటువంటి వాళ్ళకి లేదు, మిగతా వాళ్ళకి ఇచ్చారంటే వాళ్ళు పరీక్షలు రాయాల్సినటువంటి అవసరంలే, ఆట ఆడాల్సినటువంటి అవసరంలే, క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడు, విద్యలో ప్రతిభ కనపరిచినటువంటి వాడు నేరుగా ఎన్నడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉద్యోగానికి ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఏనాడైనా దాపురించిందా? అటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాళం ఇప్పింది. ఈరోజు దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నాయి. కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల నిరసనకు తలకి రాజీనామా చేశాడో, నారా కుటుంబం విలువలు లేనటువంటి కుటుంబం, నైతిక విలువలు లేనటువంటి కుటుంబం నారా కుటుంబం. అయినా మేము ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే కనీసం వాళ్ళని చూసైనా, ధర్మేంద్ర ప్రధాన్ని చూసైనా ఆయనకి నిరసన జ్వాలలు ప్రారంభమైన వెంటనే నైతిక విలువలు పాటించి రాజీనామా చేశాడు. కాబట్టి ఆయన్ని చూసైనా మీరు నేర్చుకోండి అని చెప్పి ఈరోజు మీకు హితవు చెప్తున్నాం. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. జరిగినటువంటి పొరపాట్ల మీద సిబిఐ విచారణ కోరుతున్నాం. దీనివల్ల మీలో పొరపాటు జరగకపోతే, గతంలో రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో సిబిఐ విచారణకు సిద్ధపడ్డాడు. నేను కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కోర్టు ఫైలు మిస్ అయ్యాయంటే నేరుగా నా మీద సిబిఐ విచారణ వేయించుకున్నాను. నేను సిబిఐ విచారణ జరిగింది నా మీద. కాబట్టి సిబిఐ విచారణ మీ మీద జరిగి క్లీన్ చిట్ ఇస్తే మీకు ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి మీరు చేసినటువంటి మాట వాస్తవం. కాబట్టి దొంగతనాలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడ్డారు. ఫోన్లలో జరిగినటువంటి ఆడియో టేపులు బయటకు వచ్చాయి, లావాదేవీలు జరిగాయి, ఆడియోలు వైరల్ అవుతున్నాయి, 15 లక్షలు 20 లక్షలకు బేరసారాలు పెరిగాయి. దాని మీద ఎక్కడా కూడా విచారణ జరిపేటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే పేపర్ లీక్ అయ్యాడో దాని గురించి మాట్లాడటం లేదు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సిబిఐ విచారణ జరపమంటున్నాం. దానితో పాటు లోకేషన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 9,100 కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఉన్నాయో దాంట్లో మీరు 2,900 కోట్లు మాత్రం ఇచ్చారు. 6,200 కోట్లు విద్యా దీవెన బకాయిలు ఉన్నాయి. వసతి దీవెనకి సంబంధించి 3,300 కోట్లు ఉన్నాయి. మొత్తం విద్యా దీవెన వసతి దీవెన బకాయిలు 9,500 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దీనితో పాటు నిరుద్యోగ భృతి ఏదైతే 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇస్తానన్నారో, సంవత్సరానికి 36,000 లెక్కన 3 సంవత్సరాల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 1,08,000 బకాయి పడ్డారు. కాబట్టి వెంటనే 1,08,000 రూపాయలు కూడా బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఈరోజు నెల్లూరు నగరంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ డిఎస్సి మీద సంపూర్ణమైనటువంటి అవగాహనతో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి స్పందించడం జరిగింది. ఈ ప్రభుత్వానికి స్పందించిన తర్వాత ఎక్కడా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. మొన్న లోకేష్ గారు చెప్పారు ఏమని, నేను జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి. లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే, చంద్రశేఖర్ రెడ్డి చాలు. చంద్రశేఖర్ రెడ్డి కూడా కాస్త బాధపడితే నేనేంది లోకేష్ స్థాయిలో పోయి చెప్పేదంటే అందరం నచ్చ చెప్పాను, నువ్వు రెడీగా ఉండు, ఒకవేళ లోకేష్ సిద్ధపడితే ఎవరో ఒకరు వెళ్ళాలి కాబట్టి మా ప్రతినిధిగా నువ్వు వెళ్దు అని చెప్పి ఒప్పించాం. మేము అడిగేది ఈరోజు మీకు ప్రశ్నలు సంధించినటువంటి వాడు, దాని మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వాడు, విద్యా రంగంలో కాస్త అనుభవం ఉన్నటువంటి వాడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మేము ప్రతి సవాలు విసురుతున్నాం, విసురుతూనే ఉంటాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజు నిజంగా బహిరంగ చర్చ పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేయాలి అని అంటే మీరు స్థలము, వేదిక, తేదీ ఖరారు చేయండి.
ఖచ్చితంగా మా చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు ప్రతి సవాల్ విసురుతూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుంది. అందులో భాగంగా నెల్లూరు నగరంలో కనీ విని ఎరిగినటువంటి పరిస్థితుల్లో వినూత్నమైనటువంటి రీతిలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఈరోజు దీని పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగే విధంగా డిఎస్సి పట్ల మోసం జరిగిందని అందరికీ తెలుసు, కానీ డిఎస్సిలో ఏ విధంగా మోసం జరిగింది, ఏ విధంగా అభ్యర్థులు మోసపోయారు, ఏ విధంగా పాపం వాళ్ళ ఆశల మీద ఈ ప్రభుత్వం నీళ్లు తెలింది, ఏ విధంగా అవినీతికి పాల్పడింది, ఇటువంటి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేటువంటి దాని మీద స్పష్టత అవసరం. కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమాల ద్వారా చర్చ ప్రారంభమైంది. దాదాపుగా నెల్లూరు నగరంలో వెళ్ళే ప్రతి ఒక్కడు ఆగి చూసి వినిపోతున్నాడంటేనే ఈ ప్రభుత్వం మీద అనుమానం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కనపడానికి అందరితో పాటు నిరుద్యోగులు, యువత, ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులు ఏకమయ్యారు. ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా చంద్రబాబు నాయుడు మట్టి కరిపించడానికి, మరలా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే దానికి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు, అన్ని వర్గాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విద్యా రంగంలో విద్యా అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశాడనేటువంటిది ప్రజలు ఈరోజు గుర్తు చేసుకుంటున్నారు. 1,35,000 రూపాయలకు 1,35,000 ఉద్యోగాలు ఈరోజు సచివాలయాల్లో, గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో నింపితే ఎక్కడా కూడా ఒక్క ఫిర్యాదు కానీ ఎవరన్నా వచ్చి అన్యాయం జరిగిందని కానీ మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 చేశారు. 16,000 ఉద్యోగాలు చేయడం కోసం ఎన్ని అనవసరమైనటువంటి గడ్డి కరిచి అవినీతికి పాల్పడి దానిలో సొమ్ములు దండుకునేటువంటి స్థాయికి మీరు దిగజారిపోయారంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మీరు అర్హులు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా ఈరోజు రాష్ట్రాన్ని ఈరోజు ఏదో చెప్పిన సామెతంగా 2 ఏళ్ల నమ్మకం కాదు, 2 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం అమ్మకం అయిపోయింది, మొత్తాన్ని అమ్మేశారు. కాబట్టి అటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా మా పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం. ఈరోజు ఈ నగర నియోజకవర్గంలో అనేక సందర్భాలలో అనేక అంశాల మీద పోరాటం చేస్తూ ఎక్కడా తగ్గకుండా ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా మాట్లాడినారు. చివరికి చంద్రశేఖర్ రెడ్డి గారికి గళం విప్పితే ఆయనకు సంబంధించినటువంటి విద్యా సంస్థల మీద కూడా ఈరోజు మీరు దాడులు చేసేటువంటి స్థాయికి దిగజారిపోయారు అని అంటే మీరు మాట్లాడేటువంటి వాళ్ళు గళం ముయ్యాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మా గొంతులు మీరు ముయ్యలేరు, మా మైకులు కరెంట్ ఆపగలరేమో కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఈ గొంతు చంద్రబాబు నాయుడు కదా, చంద్రబాబు నాయుడు జేజీ నాయన దిగొచ్చినా సరే మా గళం విప్పుతాం, మా గళం వినిపిస్తాం, ప్రజల్లోకి ఉధృతంగా పంపిస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి లోకేష్ మెడలు ఉంచి రాజీనామా చేయాల్సిందే. అన్యాయం జరిగినటువంటి డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఖచ్చితంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు 3 రోజులుగా జరిగినటువంటి నిరాహార దీక్షలో ఎక్కడ ఏ రోజు కూడా తగ్గకుండా ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నా సోదరుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపికగా కూర్చొని ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నటువంటి నగర నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించడానికి వచ్చినటువంటి రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రోజారెడ్డి గారు, ఇతర స్థానికంగా ఉన్నటువంటి మా అడ్వకేట్స్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి అంశంలో ఈరోజు అడ్వకేట్లను కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీల్లో మోసం చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా రోడ్డెక్కినటువంటి నేపథ్యంలో అన్ని వర్గాలు మోసపోయాయి. అందరిని మోసం చేసినటువంటి చంద్రబాబు ఏదో ఒక విధంగా తాను కాలయాపన చేసి 5 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అనుకున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు పడేటువంటి ఇబ్బందులు మాత్రం విస్మరిస్తున్నాడు. ప్రజలు దాన్ని గుర్తుంచుకొని చంద్రబాబు నాయుడికి కీలేరికి వాత పట్టేటువంటి విధంగా ఏ రోజు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి రూరల్ ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా శాసనమండలి సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజుతో నిరాహార దీక్షలో పూర్తి చేస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నెలల నుంచి వైఎస్ఆర్సీపీ డిఎస్సిలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాల మీద పోరాడుతూ వస్తుంది. ఈ డిఎస్సి ఉద్యమం తర్వాత నీట్ ఉద్యమం కూడా ప్రారంభమైంది. నీట్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ లీకేజ్ అంశంకి సంబంధించి జరిగినటువంటి ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించి మంత్రి దగ్గర రాజీనామా చేయించడం కూడా చూసినాం. అయితే దానికంటే ముందు నుంచి కూడా ఈ డిఎస్సి మీద పోరాటం కొనసాగుతూ ఉంది. డిఎస్సిలో మొట్టమొదటి నుంచి కూడా అంటే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడంలో తప్పులు ఇవ్వడం, ఇంచుమించుగా సుమారుగా 17 క్వశ్చన్స్, ఒక్క క్వశ్చన్తోనే ఉద్యోగం రావడమా రాకపోవడమా అన్నది నిర్ణయించబడుతుంది. అలాంటిది సుమారుగా 17 క్వశ్చన్స్ వరకు కూడా తప్పులు ఇవ్వడం, మల్టిపుల్ ఆన్సర్స్కి
దానికి యాక్సెప్ట్ చేయడం. అంటే ఒక్కొక్క ప్రశ్నకి రకరకాలైనటువంటి ఆన్సర్స్ ఉంటాయి. 4 ఆన్సర్స్ ఉంటే వాటిలో 2 ఆన్సర్లు 3 ఆన్సర్లు కూడా సరైనటువంటి ఆన్సర్లుగా కన్ఫ్యూజ్ చేసే విధంగా పిల్లల్ని క్వశ్చన్స్ రూపొందించడం. అక్కడి నుంచి ప్రతి దాంట్లో కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల అనేక వేల లక్షల మంది పిల్లలందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానంగా ఎక్కడైతే ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చి వారందరినీ కూడా 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిపించిన తర్వాత కూడా 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా వారందరి గొంతు కోసినటువంటిది ఈ ప్రభుత్వం. ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా 1:1 రేషియోలో సెలక్షన్ లిస్ట్ వేసి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎవరిని కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఆ రూపంగా కూడా ఇక్కడ ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కూడా నిర్దాక్షిణ్యంగా వారు గొంతు కోసి మీకు కావాల్సినటువంటి వ్యక్తులకి స్పోర్ట్స్ కోటాను ఇంకొకటాను పేర్లు పెట్టి వారందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా జరగలే. గతంలో ఇక్కడ ఈ రాష్ట్రంలోనే కదా ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి పరిస్థితులు జరగలే. అలానే హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొని వచ్చి ఆ హారిజాంటల్ రిజర్వేషన్ పేరుతో మీకు తెలిసి తెలియకుండా రిక్రూట్మెంట్ చేయడం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి రిజర్వేషన్లో కొన్ని సీట్స్ ఇవ్వాలంటే ఒకే దగ్గరికి తీసుకొని వచ్చి వారందరినీ కూడా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రిజర్వేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలామంది నష్టపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా పారదర్శకంగా మీరు హారిజాంటల్ రిజర్వేషన్ కానీ వర్టికల్ రిజర్వేషన్ కానీ లేదనుకుంటే సెలక్షన్ లిస్ట్ ద్వారా 1:1 రేషియోలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచి వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ ఇవన్నిటికంటే మించి స్పోర్ట్స్ కోటాని రిక్రూట్ చేసినటువంటి విధానం. మొదటగా మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అదే రోజున మీరు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి 2 దొంగ జీవాలు కూడా తీసుకొచ్చారు. ఆ దొంగ జీవాల ద్వారా మీరు ఎక్కడా లేనటువంటివి ఆంధ్ర రాష్ట్రంలో ఆడనటువంటి గేమ్స్ని కూడా దాంట్లో పెట్టడం, మీకు సంబంధించినటువంటి ఫెడరేషన్స్ ద్వారా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు తెచ్చుకొని అది కూడా పొంతన లేనటువంటి సర్టిఫికేట్స్ తెచ్చుకొని మీకు కావాల్సిన వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితిని మేము బయట పెట్టడం కూడా జరిగింది. దీన్ని కూడా మేము ఎక్కడి నుంచో సర్టిఫికేట్స్ కూడా మేము బయట తీసుకొని రాలే. మీరు ఎవరైతే మీరు సెలెక్ట్ అయినారో వారి సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మీరు వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఆ వెబ్సైట్లో నుంచి మేము డౌన్లోడ్ చేసి మాత్రమే బయటకు తీసుకురావడం కూడా జరిగింది. దాని మీద ఈ రోజుకి కూడా ఆన్సర్ చెప్పలేనటువంటి పరిస్థితి. పక్కన వెస్ట్ బెంగాల్ కానీ అలానే హర్యానా కానీ ఇక్కడ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ మీద కనుక ఎక్కడైనా ఆరోపణలు వచ్చి అవి నిజమని తెలియని వెంటనే ఆ విద్యాశాఖ మంత్రిని జైల్లో పెట్టేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మేము ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, రాజీనామా చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు ఆయన కన్సర్న్ మినిస్టర్గా ఉండడం కానీ లేదా ఒక షాడో ముఖ్యమంత్రిగా ఉండడం లేదా ముఖ్యమంత్రి కొడుకుగా ఉండడం దీనివల్ల విచారణ ప్రభావితమవుతుంది. కాబట్టి ఆయన స్వచ్ఛందంగా తప్పుకొని సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీలో కనుక మీకు కనుక క్లీన్ చిట్ ఇస్తే ఇక్కడ నేను నారాయణ గారు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఆయన సంబంధించి ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రిగా ఉండి ఈయన ఎక్కడైనా చెప్పగలరా, తప్పు జరిగిందని చెప్పగలరా, చెప్పేంత సాహసం ఉందా? మరి ఈయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఈయన క్లీన్ చిట్ ఎవరు అడిగారు? నారాయణ గారు క్లీన్ చిట్ ఎవరైనా ఇప్పుడు అడిగారా? ఏదైనా ఒక ఎంక్వైరీ జరిగి జ్యుడిషియల్ ఎంక్వైరీనో లేకపోతే సిబిఐ ఎంక్వైరీనో జరిగిన తర్వాత దాంట్లో కనుక మీరు పారదర్శకంగా చేస్తారంటే మేమే క్షమాపణ చెప్తాం. మీరు వల్ల మేమే క్షమాపణ చెప్తాం. మీకు కనుక ఆ నిజాయితీ కనుకుంటే మీరు నారాయణ గారికి కూడా నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను, మీరు కనుక సమయం ప్లేస్ కానీ చెప్తే మీతో చర్చించడానికి కూడా వస్తాం. మేము చెప్పినటువంటి ఆధారాలు చూసిన తర్వాత మేము చెప్పినటువంటి ఆధారాలు తప్పని కానీ చెప్పగలేదు, నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఊరికనే ప్రెస్ ముందు ఏదో ఒకటి మాట్లాడటమే తప్ప ఈరోజు మీ ఒక్కరిలో కూడా నిజాయితీ లేదు. లోకేష్ దగ్గర నుంచి కింద ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు కదా, కింది స్థాయి దాకా కూడా ఏ ఒక్కరిలో కూడా నిజాయితీ రాకుండా కేవలం మా మీద బురద చల్లడానికి ఎక్కడైతే గొంతుకు వస్తున్నారో డిఎస్సీ అభ్యర్థులందరినీ వారందరినీ కూడా అనగదొక్కడానికి మీరు ప్రయత్నం చేస్తామన్నారు తప్ప వారికి న్యాయం చేయాలన్న ఆలోచన మిగిలే. సో ఇప్పుడు గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు జరిగినప్పుడు సిబిఐ ఎంక్వైరీలు జరిగినాయి. మరి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీరు ఎందుకు పెద్ద పెద్ద లాయర్లను తీసుకొని వచ్చి కోర్టులో సిబిఐ ఎంక్వైరీని అడ్డుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఆగిపోయిందని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలాగా పెద్ద పెద్ద న్యూస్లు ఎందుకు రాయించుకుంటున్నారు? ఫ్రంట్ పేజెస్లో మీరు భయపడుతున్నారు కదా. సిబిఐ ఎంక్వైరీని చూసి ఎందుకు భయపడతారు? ఎవరు భయపడతారు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పు బయట వస్తుంది కాబట్టి ఆ తప్పుకు సంబంధించి మీరు పెద్ద శిక్షణ అనుభవించాల్సి వస్తుంది కాబట్టి మీరు భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ జెన్జీ యూత్ అంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం జరిగింది. అటు ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ నిరుద్యోగ భృతి గురించి కానీ మీరు ఏదైతే చాలామందిని అనవసరంగా మీరు ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తున్నటువంటి పరిస్థితులు వీటన్నింటి దృష్ట్యా ఈరోజు రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. తప్పకుండా కూడా ఈ ఉద్యమం మరింత ఉధృత రూపం దాలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం
పడిపోయే పరిస్థితి కూడా వస్తుంది. మీరు ఎక్కడా కూడా ఇటువంటి పరిస్థితిని కనుక కొనసాగిస్తే మాత్రం, ఎక్కడా కూడా మీరు అణచివేత ధోరణి ప్రదర్శిస్తే మాత్రం ఎవరు కూడా ఉపేక్షించేది ఉండదు, ఎవరు కూడా భయపడేది కూడా ఉండదు. తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక మంది డిఎస్సిలో నష్టపోయినటువంటి విద్యార్థులు రావడం కూడా జరిగింది. ప్రధానంగా మదనపల్లి నుంచి కానీ, చిత్తూరు నుంచి కానీ, తిరుపతి జిల్లా నుంచి కానీ, అలానే కావలి నుంచి కానీ, ఇలా అనేక మంది మా కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా వచ్చి పాల్పంచుకుంటా ఉన్నారు. అంతంత దూరం నుంచి వారు ఇక్కడికి వస్తూ ఉన్నారంటే వారిలో నిజాయితీ, వారిలో ఒక అర్హత కలిగినటువంటి అన్ని ఎలిజిబిలిటీస్ కూడా వారి దగ్గర ఉన్నాయి. అన్ని పరీక్షలు కూడా వారు పాస్ అయినారు. 1:1 రేషియోలో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ దాకా కూడా వెళ్ళి కేవలం మీ అనుయాయులకి ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక ఆలోచనతో వారందరి గొంతుకు వస్తే వారందరూ ఈ రోజు మీద రోడ్డు మీదకి వచ్చి మాతో పాటు సంఘీభావంగా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. తప్పకుండా కూడా వారికి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అయినా కూడా ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక, ఈ గుడ్డి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం కనుక చేయకపోతే తప్పకుండా వారందరికీ కూడా న్యాయం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.